అయితే ఈ సందర్భంగా మన క్రికెటర్స్ వేరే డిగ్నిటరీస్ చేత మాకు మెడల్ ఇప్పించండి, ట్రోఫీస్ ఇప్పించండి అని అడిగితే అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకోలేదంట. దాంతో ఈ నక్వి మన ట్రోఫీని, మెడల్స్ ని పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట. మొత్తం ఆయన చేతిలోనే ఇవన్నీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట. దాంతో మన వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. మాకు కావాలి, మీరు ఇవ్వకపోయినా మీ చేతుల మీద మాకు అక్కర్లేదు, మేము తీసుకోము, కానీ మా ట్రోఫీ మాకు కావాలి అని చెప్పి. అయితే మొత్తం ఏషియా క్రికెట్ కప్ లో మొత్తం 3 సార్లు ఇండియా పాకిస్తాన్ తలపడ్డాయి అనమాట. 3 సార్లు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మ్యాచ్ వరకు మనం అద్భుతంగా ఆడాం, వాళ్ళతో బాగానే ఉన్నాం. కానీ వాళ్ళతో కరచాలనం చేయటాలు, వాళ్ళు హగ్ చేసుకోవడాలు, ఇవన్నీ మనం కూడా చూపించలేదు. దానికి కారణం పాకిస్తాన్ క్రికెటర్స్ ఏషియా కప్ మ్యాచెస్ లో చూపించిన వెరీ చేష్టలు అనమాట. బ్యాట్ ని AK-47 రైఫిల్ లా ఊపడం, అదే విధంగా వాళ్ళు ఏమైనా స్కోర్ కొట్టినప్పుడు మనం రెచ్చగొట్టినట్లు చేష్టలు చేయటం, ఇవన్నీ చేశారనమాట. దాంతో మీతో ఏ రకమైన అసోసియేషన్ మాకు అవసరం లేదు, మేము మ్యాచ్ ఆడటానికి వచ్చాం, మ్యాచ్ ఆడుతూ ఉంటాం అని చెప్పి మనం చెప్పేసాం అనమాట. దాంతో జస్ట్ మన వాళ్ళు మ్యాచ్ లాగా ఆడారు. మనం ఏంటో చూపించాం, ట్రోఫీని గెలిచి భారత్ సత్తా బ్యాటిల్ ఫీల్డ్ లో అయినా, క్రికెట్ గ్రౌండ్ లో అయినా మన సత్తా ఏంటో వాళ్ళకి చాటి చెప్పాం.